ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. మన తెలుగు 2 రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు ప్రజలకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, నా పేరు జానిరెడ్డి, ఎస్ఆర్ ఓటర్ సర్వే. సో పొలిటికల్ అనలిస్టు, సోషలిస్ట్గా లాస్ట్ 10 years నుంచి 12 yearsగా నేను వర్క్ చేస్తున్నాను. మీ అందరికి కూడా తెలుసు. ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ యొక్క ప్రెస్ మీట్ రిలీజ్ కారణం, మరి నేను ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేటప్పుడు వడ్డే సుధీర్ చౌదరి అనే రౌడీ సీటర్, వాడు బాచ్పల్లి ఏరియా కేసీడబ్ల్యూ కాలనీలో ఉండేవాడు. అక్కడ వాడు మామూలుగా పార్కుల్లో పరిచయము. అయితే వాడు కొన్ని దొంగ కేసులు నా మీద నమోదం చేసి, వాడి హిస్టరీ చెప్పడానికి చాలా ఉంది ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నా పేరు, నా సర్వే పేరు నన్ను వాడుకొని వాడు చేసిన పని ఏంటో తెలుసా? వాడు చేసిన పని ఇల్లీగల్, మామూలుగా స్కామ్స్. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గవర్నమెంట్లు వాడు చంద్రబాబు నాయుడుతో, జగన్తో, మరి ఇలా చాలా వీళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకొని నా మీద వాడు గవర్నమెంట్లు రాష్ట్రాల్లో, ప్రతి రాష్ట్రంలో నా పేరు వాడుకొని గవర్నమెంట్లు, విదేశాల్లో గవర్నమెంట్లు, సిబిఐ కేసులు, పలు హత్యలకు పాల్పడ్డాడు. వాడి మీద బాచ్పల్లి ఏరియాలో, మన బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పిఎస్లో ఎస్ఐ నాగేంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా నేను కేసు ఫైల్ చేశాను. అప్పుడే మరి సైబర్ బ్లాక్లో కమిషనర్ దగ్గర కూడా నేను కేసు ఫైల్ చేశాను. డీజీపీ, ఏసీబీ ఆఫీసుల్లో కూడా నేను కేసు ఫైల్ చేశాను. సత్తెనపల్లి డిఎస్పీ గారి దగ్గర, మాచవరం పోలీస్ స్టేషన్లోను, పిడుగురాల పోలీస్ స్టేషన్లోను, గుంటూరు పోలీస్ స్టేషన్లోను నేను వాడి మీద కేసులు ఫైల్ చేశాను. సిఎంఓ ఆఫీసులకు కూడా నేను వాడి గురించి కేసు ఫైల్ చేశాను. సిఎంఓ లెటర్స్ కూడా నా కాడ ఉన్నాయి కంప్లైంట్కి సంబంధించింది. అయితే మీరు ఒకటి గమనించండి. నేను ఇంతకుముందు కాసిమహేష్ రెడ్డి కూడా నా మీద మాచవరం పోలీస్ స్టేషన్లో, మరి పిడుగురాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టాడు. అప్పుడు కానిస్టేబుల్కి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే గురజాల నియోజకవర్గం, మాచవరం మండలం, వేమవరంలో రీసెంట్గా వచ్చిన నాకు రిపోర్టు, కొంతమంది తాగుబోతు నాయకులు ఉండి నన్ను అడ్డం పెట్టి గవర్నమెంట్లు చేశారు. గవర్నమెంట్ అంటే ఏందో తెలుసా? నా సర్వే, నా కంపెనీ, నా పేరు వాడుకొని టోటల్గా నామినేటెడ్ గవర్నమెంట్, నామినేటెడ్ ఎమ్మెల్యేలు, నామినేటెడ్ ఎంపీలు చేశారు. ఓకే. దీని ద్వారాగా వడ్డే సుధీర్ చౌదరి గారి చేసే పబ్లిసిటీ ఏందో తెలుసా? వాడు చాలా నా పేరు వాడుకొని చాలా దుర్మార్గాలకు పాల్పడ్డాడు. వాడు నా సర్వే పేరు వాడుకొని ఈజీ మనీ, ఇల్లీగల్ మనీ కూడా వాడు చాలా సంపాదించాడు. ఫ్రెండ్స్, మీకు ఒకటి సంగతి తెలుసా? జగన్ అనే లంచ కొడుకు, దుర్మార్గుడు, కీచకుడు, నరహంతకుడు, ఒక రౌడీ సీటరు, ఒక పేరు మోసిన ఆర్థిక కరుడు కట్టిన నేరస్తుడు. వాడేమి చేశాడో తెలుసా? నన్ను అడ్డం పెట్టి గవర్నమెంట్ దెంగి సంపాదించుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, సిబిఐ కేసులు మాఫీ చేయించుకొని వాడు నా మీద ఎన్నిసార్లు పలు హత్యాయత్నాలకు నా మీద ప్రయత్నించాడో తెలుసా? పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ కూడా పెట్టాను వాడి మీద. ఇంకొకటి ఏందో తెలుసా? గొద్దవలసిన లంజోడుకు జగన్ నా కొడుకు, వాడికి ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేడు. కానీ వాడు వడ్డే సుధీర్ చౌదరితో కలిసి ఎంత దుర్మార్గాలకి, ఎంత సైబర్ క్రైమ్స్కి, ఎంత నేరాలకి ఊళ్ళో తాగుబోతుల లంజోడుకులను అడ్డం పెట్టుకొని నా పేరు వాడుకొని వాడు చెయ్యని పని లేదు. రాష్ట్రాల్లో రాజకీయం వాడు నేను చూస్తూనే ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి నేను గమనిస్తూనే ఉన్నా. వాడు ఎంత బలుపు లంచ కొడుకంటే
వాడికి నేను చెప్పా కూడా ఇంతకుముందు వాట్సాప్ మీడియాలో కూడా నేను వారి మీద వార్తలు రాశాను కూడా, ఇది పరిస్థితి అని నేను చెప్పాను కూడా. చాలామంది అక్కడక్కడ పోలీసులకు కూడా చెప్పాను. అయినా కూడా వాడు ఎంత కొత్త బలిచిల్ల లంచగొడు కంటే వాడు ఏమి చేయలేడు. వాడికి చెల్లించిందల్లా నా సంక నాపటం, నన్ను అడ్డం పెట్టడం, వాడు బతకటం. వాడి గతి లేదు. వాడు ఒక హైదరాబాద్లో వడ్డా సుధీర్ రౌడీ థియేటర్ను కూర్చోబెట్టి వాడిని పెంచి పోషించుకుంటా వాడు ఈ ఏఏ టెక్నాలజీ మిషన్లను తీసుకొచ్చి మనిషి మీద చచ్చిన వాళ్ళని దించి అసలు ఎంత ఘోరంగా కింద పడేస్తున్నాడంటే మనుషుల్ని లోనికి పోయి గుండెలు నొక్కటం, కళ్ళు ముయ్యటం, కళ్ళు తిరుగుతా అయ్యి తీసుకొచ్చి ఎంత దారుణంగా జనాలను చంపుతున్నానంటే వాడు ఎంత నీచుడు అనేది అర్థం చేసుకోండి. ఓకే, నేను ఈ వీడియో ద్వారాగా మరి తెలంగాణలో ఉన్న పోలీసు డిపార్ట్మెంట్లు, మరి మామూలు పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే, ఏసీ డిపార్ట్మెంట్కి అయితే, మరి సిఐడి డిపార్ట్మెంట్కి అయితే, ఏసీబీ డిపార్ట్మెంట్కి అయితే, మన సిబిఐ వాళ్ళకైతే, మరి అట్లాగే వాడు బ్యాంక్ అవర్స్ ఉన్న బ్యాంక్ ఆఫీసర్లకి అయితే వాడు నా పేరు వాడుకొని చాలా డబ్బు కలెక్ట్ చేశాడు ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర ఇల్లీగల్గా. మీరు ఒకసారి ఆలోచించండి. నా కాడ అన్ని డాక్యుమెంటేషను, కేసులు A to Z నా కాడ ఉన్నవి. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఒకసారి ఆలోచించి ఆ డబ్బు వాడు తెలుగు 2 రాష్ట్రాల్లో ఎంతమంది జనాలను, ఎంతమంది ప్రజలని సావగొట్టాడనేది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి కరోనా అని ఇంకొక ఎత్తేసుకొని వస్తున్నాడు వాడు. వాడంత నీచుడు, దుర్మార్గుడు, అంతకుడు. వాడి మీద ఈ మధ్య పోలీసులు కూడా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారు. నేను ఏసీబీకి కూడా చాలాసార్లు ఫోన్ చేశాను. వాడు తాగుబోతు ఎదవ, బలుపు ఎదవ. సో ఎందుకంటే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను, భవిష్యత్తులో చట్టం వాడిని శిక్షించలేకపోయినా వాడిని నేను 2-3 సార్లు పట్టుకోవాలని చూశాను, చిక్కకుండా పారిపోయాడు. సో ఈ వీడియో సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, మన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వెళుతుంది. ఓకే, కొంతమంది చట్టం అంటే చుట్టంలాగా చూస్తున్నారు, కొంతమంది చదువులేని రాజకీయ నాయకులు, కొంతమంది చదువులేని రాజకీయ నాయకులు అంటే అందరిని అంటలేదు. జగన్ లాంటి పిచ్చివాడికి, సైకో బెయిల్మోహన్ గారికి తాడేపల్లి నుంచి బెంగళూరు నుంచి తాడేపల్లి వాడు ఆడే డ్రామాలు, వాడికి ముందుండి ముసల పండగ, వాడికి రాజకీయం చేయటం చేత కాదు, ఒక ఎమ్మెల్యేని గెలిపించడం చేత కాదు, కానీ ముఖ్యమంత్రి పదవి కావాలి. మళ్ళీ రెండోసారి నా డబ్బు, నా పేరు, నా సర్వేతోనే వాడు ఉద్దపలిచిన లంజగొడక. జగన్ గుర్తు పెట్టుకో నా కొడక. ఎవడనుకుంటున్నా మేము నాతో పెట్టుకున్నావు, మస్ అయిపోతావు నా కొడక. రే వడ్డా సుధీర్ నా కొడక, మస్ అయిపోతావు నా కొడక. 10 సంవత్సరాల నుంచి నిన్ను వాట్సాప్ గ్రూపుల్లో పోలీసుల దగ్గర పెట్టే కనీసం ఒక్క కానిస్టేబుల్ వచ్చి అడిగిన దిక్కు లేదు నా కొడక. గుర్తు పెట్టుకో, ఏం పీకుతావు నా కొడక. కాకమ్మ కబుర్లు నీ కెపాసిటీ బతుకేందో నన్ను అడ్డం పెట్టుకొని కోతలు చెప్పి బతుకుతున్నావు. ఖబర్దార్ గుర్తు పెట్టుకో, నీ తల డీజీపీ ఆఫీస్ ముందు నరకపోతే అప్పుడను వడ్డా సుధీర్ చౌదరి రౌడీగా.